హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటగది. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా అరటికాయ వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఉల్లిపాయ తరుగులోనే చీలికలుగా చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1 కరివేపాకు రెమ్మ తుంచేసి వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ డిష్లో మనం అసలు కారం అనేది యూజ్ చేయం. ఉల్లిపాయలు కొంచెం మగ్గి పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకున్నాక అందులోనే 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి. పసుపు వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇవి 3 అరటికాయల వరకు యాడ్ చేస్తున్నాను. ఒకసారి అంతా బాగా కదుపుకొని ప్లేట్ కవర్ చేసి సిమ్లో అలాగా వాటిని సాఫ్ట్ అవనివ్వాలి. సిమ్లో పెట్టి మూత పెట్టాక మధ్య మధ్యలో తీసి కదుపుతూ ఉండాలి. నేను ఇక్కడ స్టీల్ ప్యాన్లో వాడుతున్నాను. అడుగు అంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మధ్య మధ్యలో తీసి వేపుకుంటే కిందనేమి మాడదు. లేదంటే ప్యాన్ కింద ఒక లేయర్లా ఫామ్ అయిపోయి మనకి ఆపడానికి కూడా వీలు లేకుండా అయిపోతుంది. సో మధ్య మధ్యలో కలిపి సాఫ్ట్ అయ్యే వరకు వాటిని బాగా వేయించుకోవాలి. చేత్తో మెదిపితే అది సాఫ్ట్ అయిందో లేదో మనం చెక్ చేయొచ్చు. అలా చెక్ చేసిన తర్వాత సాఫ్ట్ అయ్యాదనుకుంటే ఇక్కడితో కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టి కొంచెం బాగా వేయించుకోవాలి. లేదు అంటే ఇంకొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టి కవర్ చేస్తూ మగ్గనివ్వాలి. ఇక్కడ నాది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం బాగా వేయించుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత 1 నిమ్మకాయని స్క్వీజ్ చేశాను. అంతే. మొత్తం ఒకసారి కదుపుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్ అండ్ ఈజీ అరటికాయ వేపుడు రెడీ అయింది. దీన్ని రైస్ విత్ పప్పుచారు కాంబినేషన్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.